హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్లో ఎగ్ బజ్జీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మరి తప్పకుండా ట్రై చేసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ లీటర్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ అనేవి వేసుకున్నాక అందులోకి ఎగ్స్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 3 ఎగ్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎన్ని కావాలితే అన్ని ఎగ్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎగ్స్ వేసేసుకున్నాక స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత అందులోకి ఒక స్పూను సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఎగ్స్ అనేవి చాలా త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. ఎగ్స్ అనేవి ఉడికిపోయాక పీల్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా హాఫ్ కింద అయితే కట్ చేసుకోవాలన్నమాట. మీరు ఇష్టం ఉంటే మొత్తం గుడ్డుతో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా హాఫ్ కింద కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా పిండి అయితే మిక్స్ చేసుకుందాము. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి చిటికెడు పసుపు, అలాగే ఒక స్పూన్ కారం, రుచికి సరిపడినట్టు సాల్టు, అలాగే ఒక చిటికెడు వంట సోడాని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి కొంచెం కొంచెంగా వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ విస్కర్తో ఉండలు అనేవి ఏమీ లేకుండా ఒక 5 మినిట్స్ పాటు కంటిన్యూస్గా అయితే కలుపుకోవాలి. ఇంకా 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి బజ్జీ పిండి అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకుందాము. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే వరకు అయితే ఒక 5 మినిట్స్ పాటు ఉంచుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్కి చూస్తే ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న బజ్జీ పిండిలో అయితే ఎగ్స్ని పెట్టుకొని నేను చూపిస్తున్నట్లుగా బాగా మిక్స్ చేసేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా బజ్జీలు అనేవి ఫ్రై చేసినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. అప్పుడే మంచి క్రిస్పీగా అయితే బజ్జీలు రెడీ అవుతాయి. ఇలా వేసేసుకున్నాక బజ్జీల్ని ఇంకొక వైపు టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అవుతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా మిగతా అన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే చేసేసుకొని వీటిని అన్నిటినీ కూడా ఈ విధంగా ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని మధ్యలోకి అయితే కట్ చేసుకొని అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బజ్జీ అయితే రెడీ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.